మనం ఇప్పటిదాకా తెలుసుకుంటూ ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ అనే సబ్జెక్ట్‌లో మేడం ఫస్ట్ నుంచి వన్ బై వన్ ఈరోజు ఒకసారి మనం ఇప్పుడు ఇది లాస్ట్ టాపిక్ కాబట్టి ఫస్ట్ నుంచి వీళ్ళకి అవగాహన ఒక్కసారి గుర్తు చేస్తూ పోదాం. ఫస్ట్ టాపిక్ నుంచి. ఓకే. ధన్యవాదాలు. ఓకే. నెక్స్ట్. స్క్రీన్ కొంచెం పెద్దది చేస్తారా? అడ్డంగా తిప్పుతారా? మీ యొక్క ఇది నిలువుకి పెట్టున్నారు. అడ్డం తిప్పండి. యాహ్! గుడ్. గుడ్ అండి. యెస్. ఇంతే. ఇది. యెస్. కొంచెం దగ్గర. ఆహ్, ఆ! ఓకే. ఓకే మాస్టర్స్ 10 పాయింట్స్ కనిపిస్తున్నాయి గదా అందరికి? ఆత్మ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్. మనం ఇప్పుడు 9 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం మాస్టర్స్. గుర్తొచ్చింది గదా! అందరూ ఎవ్రీ వీక్ వింటూ ఉన్నారు. ఆత్మ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవి. ఓకే. ఆత్మజ్ఞానం ఎవరైతే నేర్చుకుంటూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆత్మ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్. అంటే ఆత్మ నుంచి మనకి వచ్చే సిగ్నల్స్ అన్నమాట ఇవి. ఈ సిగ్నల్స్‌ని ఏ విధంగా మనం వాడుకోవాలనేది ఈ 9 సిగ్నల్స్ మనం చెప్పుకునేసాం. ఏది అవకాశం జార విడవరాదు. ఎప్పుడైనా గూడా నీకు దాని గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే తప్ప, అవగాహన లేకుండా భయంతోనో, అసంపూర్ణ జ్ఞానంతోనో, అతీంద్రియ శక్తులతోనో అట్లా అవగాహన లేని విధంగా అవకాశాన్ని మనం జారవిడుచుకోకూడదు అనేది తెలుసుకున్నాం ఫస్ట్ ఎపిసోడ్‌లో. నెక్స్ట్ ఎపిసోడ్‌లో శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు. నీకు ఎటువంటి ఆ యొక్క నీ దగ్గరికి ఒకటి వచ్చింది అంటే, అది నీలో దాన్ని సాధించగలిగే శక్తి లేకుండా నీ దగ్గరకది రాదు అనేది అది తెలుసుకున్నాం. ఓకే. నెక్స్ట్ మౌలిక అజ్ఞానమే బాధలకు కారణం. మూల అజ్ఞానమే మన బాధలన్నిటికి కారణం అనేది గూడా మనం తెలుసుకున్నాం. నెక్స్టు ఇక్కడ చూడండి నంబర్ ఫోర్త్ వన్ను మనల్ని బట్టే మన తోడు. లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు గదా! మనం ఏదైతే మన తోడుని గూడా అదే ఉంటుంది. మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. సో, మనల్ని బట్టే మన తోడు. అంటే వారిలో మనకి ఏం కనిపిస్తుందో అది మనము కూడా చెక్ చేసుకోవాలి అనేది మనం మన లైక్ అట్రాక్ట్స్ లైక్‌లో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ దేవుని రాజ్యం తొలుత గమనించండి. దేవుని రాజ్యం తొలుత గమనించమంటే, అక్కడ నీలో ఉండే ఆ దైవత్వాన్ని, ఇంకా ఎదుటి వారిలో ఉండే దైవత్వాన్ని మొదట దాన్ని గమనించండి అనేది తెలుసుకున్నాం. మనము ఈ శరీరం కాదు, ఆత్మస్వరూపులమే. అంటే ఆ పరమాత్మ యొక్క అంశలమే మనము. ఆ యొక్క అందుకని అందరూ కూడా పరమాత్మ అంశలే. సో, ముందు ఎదుటి వాళ్ళలో అయినా, నీలో అయినా అన్నింటిలో కూడా ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిలో కూడా మనం డోర్ క్లోజ్ చేసి దేవుని రాజ్యం తొలుత గమనించండి. మనము మన చుట్టూ ఉండే ప్రపంచమంతా గూడా ఈ యొక్క మొత్తం దైవ స్వరూపమే. ప్రతి ఒక్క జీవి దైవ స్వరూపమే. సో, నీలో ఉండేది ఆ దైవమే. సో, ఫస్ట్ మొదట ఆ దేవుని రాజ్యాన్ని మనలో ఉండే ఆ దేవుని రాజ్యాన్ని మనం మొదట గమనించుకొని, మనం మన జీవనయానాన్ని సాగించాలనేది తెలుసుకున్నాం మనం. నెక్స్టు అంటే దేవుని రాజ్యం మనలోనే ఉంది కాబట్టి, ఇప్పుడు మనకి శ్రీకృష్ణుడు చూపిచ్చాడు గదా! ఆమెకి వాళ్ళ మదర్‌కి యశోదాకి ఆమెకి అండపిండ బ్రహ్మాండమంతా గూడా మనలోనే ఉంది అని ఆయన నోరు తెరిసి లోపల ఆమెకి చూపించాడు.
అలా మన లోపలే ఈ అండంలోనే ఈ అండపిండం ఇది. ఈ పిండంలోనే ఆ అండం అంతా గూడా ఉంది. అండపిండ బ్రహ్మాండం అంతా గూడా ఈ పిండంలోనే ఉంది అనేది ఈ దేవుని రాజ్యం తొలుత గమనించండిలో మనకి అర్థమవుతుంది. సో, మనము అక్కడ ఎక్కువగా ఆ శాకాహారాన్నే ఎందుకివ్వాలి అన్నప్పుడు, దేవునికి మనం మాంసాహారం ఇవ్వం కదా! దేవుని కోసం ప్రసాదాన్ని మనం తయారు చేస్తాం. ఆ ప్రసాదాన్ని ఏ విధంగా పవిత్రంగా తయారు చేస్తామో, ఈ దేవుని రాజ్యంలోకి లోనికి మనం పంపించే ఆహారం అనేది, ఆ దైవానికి మనం ప్రసాదాన్ని అందిస్తున్నట్లుగా మనము ఆహారాన్ని అందించాలి అనేది మనం ఆ దేవుని రాజ్యం తొలుత గమనించండిలో అది కూడా తెలుసుకున్నాం. మనం మన ఇంద్రియాల ద్వారా ఇచ్చే ఆహారం అంటే ఓన్లీ నోటి ద్వారా ఇచ్చేదే కాదు. మన ఇంద్రియాల ద్వారా ఇచ్చే ఆహారం కూడా ఆహ్, హ్మ్, అది మెయిన్‌గా డైరెక్ట్‌గా ఆత్మకి చేరుతుంది. ఆ ఆహారాన్ని అతి జాగ్రత్తగా మనం లోనికి ఇవ్వాలి మన ఇంద్రియాల ద్వారా అనేది అది గూడా మనం దేవుని రాజ్యం తొలుత గమనించండిలో మనం తెలుసుకున్నాం. ఓకే. నెక్స్టు వాక్యం ద్వారానే స్వస్థత. మన యొక్క ఆ వాక్‌క్షేత్రం అనేది ఎంత పవిత్రంగా ఉండాలి? ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడకూడదు? ఆ వాక్‌క్షేత్రం యొక్క పవిత్రతను గురించి, ఆ వాక్‌క్షేత్రం యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకున్నాం. దాంట్లో మన వాక్‌క్షేత్రాన్ని సరిచేసుకోవాలి అంటే మనం మార్గం ఏమని తెలుసుకున్నాం? ఆ యొక్క మౌనాన్ని పాటిస్తూ శాకాహారము, మౌనము, పుస్తక పఠనము, ధ్యానము, స్వాధ్యాయము సజ్జన సాంగత్యం. అధ్యయనం కూడా చేసుకోవాలి. అధ్యయనం. నిన్ను నువ్వు గూడా అధ్యయనం చేసుకుంటూ రావాలి. మనల్ని మనమే అధ్యయనం చేసుకోవాలి. ఇప్పటిదాకా ఏం చేస్తూ వస్తాం మనము? ఎదుటి వారిని అధ్యయనం చేస్తూ వస్తాం. వాడిలా ఉన్నాడు, వాడెలా ఉన్నాడు, వాడక్కడికి పోయాడా, ఇక్కడికి పోయాడా, ఎలా ఉన్నాడు, ఈడేం చెప్పాడు, ఈడు అబద్ధం చెప్పాడా, నిజం చెప్పాడా? అది కాదు. బాహ్యంలో ఎదుటివాడి గురించి కాకుండా నిన్ను నువ్వు అధ్యయనం చేసుకొని, నీ వాక్కు ఎలా వస్తుంది? నువ్వెలా మాట్లాడుతున్నావు? నీ మాట ఎలా ఉంది? ఇతరులని నొప్పించే విధంగా ఉందా? లేదు వాళ్ళ యొక్క ఆత్మ ప్రగతిని పెంచే విధంగా ఉందా? ఎప్పుడైతే ఎదుటివాడి ఆత్మ ప్రగతిని మనం తుంచే విధంగా మాట్లాడతామో, ఆటోమేటిక్‌గా మన ఆత్మ ప్రగతి గూడా తుంపబడుతుంది, తెంపబడుతుంది. సో, మనము మన మాట అనేది ఎదుటి వారికి స్వస్థతను చేకూర్చాలి. వాళ్ళకి ఒక ధైర్యాన్నివ్వాలి, ఒక ప్రశాంతతనివ్వాలి. వాళ్ళ ఆత్మ పరిణితిని పెంచేదిగా ఉండాలి మన వాక్యం అనేది. అంతేగాని వాళ్ళని కించపరిచేదిగా గూడా ఉండకూడదు. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? నో కామెంట్స్, నో జడ్జ్‌మెంట్స్, నో ఎక్స్‌పెక్టేషన్స్ ఇట్లా ఇవన్నీ గూడా మనకి పత్రిజీ గారు చెప్పినవే. అవన్నీ గూడా మనము ఈ వాక్యం ద్వారా స్వస్థతతో నేర్చుకున్నాం. ఓకే. అంటే నో కామెంట్, నో జడ్జ్‌మెంట్, నో ఎక్స్‌పెక్టేషన్స్, నో అవి ఉన్నాయి గదా! మాస్టర్స్ మొత్తం 5 ఫింగర్ కాన్సెప్ట్‌లో నో కామెంట్, నో జడ్జ్‌మెంట్, నో ఎక్స్‌పెక్టేషన్స్, నో ఆహ్, కంప్లెయింట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నో కంప్లెయింట్స్. మనకుండాల్సిందేంది ఓన్లీ ఈ ఈ 4 ముడిచేయాలి. ఈ నాలుగిటిని ముడిచేయాలి. ముడిచేసి తంబు మాత్రమే పైకుండాలి. అంటే ఏకత్వంలోకి మనం రావాలి అంటే మనకుండాల్సింది ఓన్లీ యాక్సెప్టెన్స్ అనేది మనం దాంట్లో నేర్చుకున్నాం. ఓకే. అట్లా ముందు నువ్వు నంబర్ 7 ముందు నువ్వు ఇతరులకు చెయ్యు. నీకు ముందు ఏది కావాలనుకుంటున్నావు? నువ్వు ఇతరుల నుండి నువ్వు ప్రేమను కోరుకుంటున్నావా? లేదు సంపదను కోరుకుంటున్నావా? లేదు నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? దాన్ని ముందు నువ్వు ఇతరులకి ఇవ్వు. నీకు ఎదుటి వారి నుంచి ప్రేమ కావాలి అంటే ప్రేమనివ్వు. లేదు నీకు సంపద కావాలి. నువ్వింకా ఉండే సంపద కంటే ఇంకా నువ్వు పెరగాలి. నీ జ్ఞాన సంపద కావాలి నీకు. లేదు నీకు ధన సంపద కావాలి. ఇట్లా నీకు ఏది కావాలంటే అది ముందు నీ దగ్గర రూ. 10 ఉంది అంటే ఒక్క రూపాయిని పంచు. అలా పంచితే పెంచబడుతుంది అనేది మనము ఇక్కడ ముందు ఇతరులకు చేయుల్లో మనం నేర్చుకున్నాం. పంచితే పెంచబడుతుంది. అది ఏదైనా సరే. నువ్వు ప్రేమను పంచావనుకో, నీకు అత్యంత అద్భుతంగా ఇంకా అవ్యాజమైన ప్రేమని మనం పొందగలుగుతాం. అంటే ప్రపంచమంతా గూడా నువ్వు తిరుగుతూ హ్యాపీగా నీ ప్రేమని పంచు. నీ దగ్గర ప్రేమ మాత్రమే ఉంది. ప్రేమనే పంచు. అలానే కదా మనకి పత్రిజీ గారు ఆయన స్నేహాన్ని పంచారు. ఆయన ప్రేమని పంచారు మనకందరికి. ఈరోజు మనము ఆయన్ని ఆయన ప్రేమని, ఆయన స్నేహాన్ని మనం వదలగలుగుతున్నామా?
సో, అలా మనము ఒక యేసు ప్రభువుని తీసుకోండి. ఆయన ప్రేమను పంచి వెళ్ళాడు. అట్లా ఒక ఎవ్వరిని తీసుకున్న దేవతల్ని తీసుకోండి. మన లలితా పరమేశ్వరుని తీసుకుంటే ప్రతి ఒక్కరి హృదయము లలితాదేవి. అంటే ఏమని? ప్రతి ఒక్కరి హృదయంలో లలితాదేవి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది అంటే, ఆ లలితాదేవి యొక్క స్వరూపం ఏంటి? ప్రేమ స్వరూపం. ప్రేమకు ప్రతిరూపం. శాంతానికి ప్రతిరూపం. అంటే మన హృదయాలన్నీ కూడా ప్రతి ఒక్కరి హృదయాలన్నీ కూడా లలితాదేవి అన్నప్పుడు అక్కడ ఆహ్, ఆమె యొక్క గుణమేంటి? ప్రేమతత్వం. సో, ప్రతి ఒక్కరి హృదయంలో ఇప్పుడు మనము ఒక్కొక్క మతం వాళ్ళు తీసుకుంటే, వాళ్ళ దేవుడు హృదయంలో నిక్షిప్తమై ఉన్నాడు అని అనుకుంటాం. ఓకే. అంటే ఆ దైవం యొక్క గుణమేంటి? ఏ దైవమైనా కానియండి. యేసు ప్రభు గుణమేంటి? ప్రేమే కదా! అలా మనమందరం గూడా ప్రేమ స్వరూపులం. నువ్వు ప్రేమ పంచితే అందరికి ప్రేమే వస్తుంది అనేది ముందు నువ్వు ఇతరులకు చెయ్యు. నువ్వు ధనం కావాలంటే ధనాన్ని పంచు. జ్ఞానం కావాలంటే జ్ఞానాన్ని పంచు. నీకున్న జ్ఞానాన్ని నువ్వు పంచుతూ పోతే అక్కడ పెంచబడుతుంది. ఎప్పుడు పంచగలుగుతావు? ధ్యానం చేసినప్పుడు పంచగలుగుతావు నువ్వు. ఫస్ట్ నువ్వు ధ్యానం చేస్తే నీ గత జన్మల్లోని ఆ యొక్క అన్నీ కూడా నీకు వచ్చేస్తాయి బయటకి. ఆటోమేటిక్‌గా. నీ గత జన్మల జ్ఞానమంతా గూడా నీలోకి వచ్చేస్తుంది. సో, నువ్వు ఫస్ట్ చేయాల్సిందేంటి? ధ్యానం. ధ్యానం చేసి, ఆ ధ్యానాన్ని అందరికి పంచుతూ, నీ దగ్గర ఏముందో అది అందరికి పంచుతూ ఉంటే, నువ్వు పెంచబడతావు. ఓకే. సో, అట్లా మనం ముందు ఇతరులకు చెయ్యు అనేది మనం నేర్చుకున్నాం. అలాగే ఆత్మపరంగా కోరి సాధించాలి. నువ్వు హ్మ్, మన ఆత్మజ్ఞానంలో మనం ముందుగా తెలుసుకునేదేంటి అంటే, మనము ఆత్మస్వరూపులం. ఈ శరీరం కాదు. ప్రాపంచికంలో మాత్రము కోరి సాధించరాదు. కోరికలు ఉండరాదు. అంటే ఉండొచ్చు. కానీ ఆ కోరిక మితంగా ఉండాలి. అది తృష్ణగా మారకూడదు అనేది తెలుసుకున్నాం మనం అక్కడ. ఆత్మపరంగా కోరి సాధించాలిలో మనము అది తృష్ణగా మారకుండా కోరికనేది ఉండాలి. కానీ మితంగా ఉండాలి. కోరిక లేకపోతే ఈ భూమి మీద మనుగడే లేదు మనకి. కోరికనేది ఉండాలి. బట్ అది ధర్మబద్ధంగా ఉందా లేదా? నియమబద్ధంగా ఉందా లేదా? నీకు వచ్చిన కోరిక అది సమమైందా కాదా? సమంజసమైందా కాదా? ఈ విజ్ఞతని మనం ఉపయోగించుకొని, ఆ విజ్ఞతతో కూడిన కోరిక, అది గూడా సరియైన విధంగా సమస్థితిలో ఉండాలి. ఓకే. అది మించిపోకూడదు. అతిగా ఉండకూడదు కోరికలనేవి. ఆ కోరిక నుంచే అన్నీ వస్తాయి. అది తీరకపోతే క్రోధము, క్రోధం తీరకపోతే అసూయ, ద్వేషాలు, ఇంకా తీరకపోతే ఇంకా ఎక్కువ ఇంకేదేదో అన్నీ ఈ అరిషడ్వర్గాలన్నీ గూడా దాని నుంచే ఉత్పన్నమవుతాయి. అది తెలుసుకున్నాం మనం. నంబర్ 8 ఆత్మపరంగా కోరి సాధించాలిలో. అందుకని మనం ఏం చేయాలి అంటే, మనము ప్రాపంచికంగా కోరి సాధించరాదు. ఏది మనకి వచ్చిందో, వచ్చిన దాంతో తృప్తిగా జీవిస్తూ వెళ్తే, తృప్తి పడితే వచ్చిన దాంతో, ఆత్మపరంగా మాత్రము నేను ఇన్ని సంవత్సరాలొచ్చేలోపు నేను ఇదంతా జగత్తంతా నేను ధ్యానం చెప్పేయాలి. ఇదిగో నేను జ్ఞానాన్ని పంచాలి. లేదు నేను ఈ బుక్కు రాయాలి. ఇలాంటి కోరికలు పెట్టుకో అంటున్నారు. ఆత్మపరంగా కోరి సాధించాలి. సాధించిన దాన్ని గూడా మళ్ళీ ఒకే దాంట్లో ఉండకుండా దాన్ని అక్కడికి విడిచిపెట్టి దాన్ని చేస్తూనే ఇప్పుడు ఒక బుక్ రాయాలి అనుకున్నాము. ఆ బుక్ రాస్తూనే కొంతకాలానికి ఇంకొక పని గూడా మనం చేపట్టాలి. వెళ్లి క్లాసులు చెప్పటం గూడా బిగించేయాలి. ఓకే. క్లాసులు గూడా చెప్తున్నావు. కొద్ది రోజులకి దాన్ని పక్కన అంటే విడిచిపెట్టటం అంటే దాన్ని కూడా చేస్తూ పోతావు. నెక్స్టు కౌన్సెలింగ్స్ తీసుకోవటం. ఆ కౌన్సెలింగ్స్ చేసుకుంటూ మళ్ళీ ఒక సెంటర్‌ని పెట్టటం. ఎక్కడన్నా నీకు వీలైన దగ్గర ఒక సెంటర్‌ని ఏర్పాటు చేయటం. ఇంకా 10 మందిని ఆ సెంటర్‌కి వచ్చే అలవాటు చేయటం. అట్లా అంటే నీ యొక్క ఆత్మ పరిణితికి పెంచుకుంటూ పోవటానికి ఆత్మపరంగా కోరి సాధించుకుంటూ వెళ్ళాలి నువ్వు. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. ఒకటి చేసావా అంతటితో ఆగిపోకూడదు. కొద్ది రోజులు జూమ్‌లో మనం చేసాం. తర్వాత జూమ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌కి ఔట్‌సైడ్ చేసే విధంగా మనం ఎదగాలి. జీవితమంతా దాంట్లోనే ఉండిపోకూడదు. ఔట్‌సైడ్ గూడా మనం సర్వీస్ చేసే దీనికి అట్లా మనం కోరి సాధించాలి. ఈ 5 సంవత్సరాలలో నేను ఈ విధంగా తయారవ్వాలి. ఇదిగో ఇన్ని గ్రామాలు తిరగాలి. లేదు ఇన్ని డిస్ట్రిక్ట్స్ తిరగాలి.
ఇదో ఇట్లా దేశమంతా తిరగాలి, లేదు ప్రపంచమంతా తిరగాలి. తిరిగి నేను జ్ఞానాన్ని పంచాలి. ఇది నా టార్గెట్టు. నేను ఇన్ని బుక్స్ రాయాలి. ఇది నా టార్గెట్టు. ఇట్లా ఆత్మపరంగా నేను రోజుకి ఇదిగో 10 గంటలు ధ్యానం చేయాలి. నాకు ఈ సమస్య తగ్గిందాక. ఓకే. ఇదో ఇప్పుడు నేను 2 గంటలు ధ్యానం చేయాలి. 4 గంటలు ధ్యానం చేయాలి. నేను ఇదో ఈ 2 గంటలు నేను బుక్ చదవాలి. ఇదో ఈ గంట సజ్జన సాంగత్యంలో నేను పాల్గొనాలి. ఇట్లా ఆత్మపరంగా నువ్వు కోరుకోవచ్చు. అలాంటివి కోరి సాధించండి అనేది మనం ఆ యొక్క ఆత్మపరంగా కోరి సాధించటంలో తెలుసుకున్నాం. ఓకే. అట్లా నంబర్ 9 మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఏది జరిగినా గూడా ఆ జరిగిన దానికి మనం ఎప్పుడన్నా ఏదన్నా జరిగితే మనకి ఇతరుల వల్లే ఇదంతా వచ్చింది అని అనుకుంటూ వస్తాం. కానీ ఇక్కడ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనేది మనం దీంట్లో 9వ ఆత్మ సిగ్నల్‌లో 9వ సిగ్నల్‌లో మనం తెలుసుకున్నాం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. సో, ఏది జరిగినా గూడా దానికి మనం ఆ గతంలో గాని, వర్తమానంలో గాని నీ యొక్క కర్మ నువ్వు చేసిన దాన్ని బట్టి అంటే సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, గత జన్మల్లో కర్మలు ఉంటాయి. అట్లా మనం గత జన్మల్లో సంచిత కర్మలు ఉంటాయి, ప్రారబ్ధ కర్మలు ఇట్లా ఉంటాయి కాబట్టి, మనము ఏదో ఒక కర్మ రీత్యా మనం అది పడుతున్నాం గానీ, అది మన అది ఎదుటి వాళ్ళ వలన కాదు ఆ సమస్య అనేది మనకి ఆ కర్మ సిద్ధాంతం ఎంటర్ అవుతుంది దీంట్లో. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలంలో మనము కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం మనం. అది లాస్ట్ వీకే తెలుసుకున్నాం. ఓకే. అట్లా మనము నెక్స్ట్ ఇప్పుడేం తెలుసుకోబోతున్నాం? అసాధ్యమైనది ఏదీ లేదు. అసాధ్యమైనది ఏదీ లేదు అన్నప్పుడు అన్నీ సాధ్యమే. ఎప్పుడు అన్నీ సాధ్యమే? నువ్వు ఈ విధంగా ఆత్మ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్‌ని నువ్వు వన్ బై వన్ నువ్వు ఆచరించుకుంటూ వెళ్ళినప్పుడు, ఇంకా నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ పదార్థాన్ని, అనంతమైన శక్తి కలిగిన ఆత్మ స్వరూపాన్ని నేను. ఈ నీ ఆత్మ అనేది కాల్చబడదు, తుంచబడదు, తడపబడదు. అన్నీ గూడా ఉన్నాయి గదా! మనకి ఈ దీంట్లో చెప్పున్నారు. భగవద్గీతలో. అట్లా ఈ ఆత్మకి అంతం లేదు. దానికి తన పూర్తి జ్ఞానాన్ని తను అందుకున్న దాకా, సంపూర్తి అయిందాకా, తను అందుకోవాల్సిన జ్ఞానం సంపూర్ణమయిందాకా కొన్ని వేల జన్మలది తీసుకుంటూనే ఉంటుంది. అది పూర్తిగా పరిపక్వత చెందిందాకా గూడా ఈ యొక్క శరీరం అనేది పరిత్యజించటము, ఒక చిరిగిన వస్త్రంలాగా దాన్ని శరీరాన్ని వదిలేసి కొత్త వస్త్రాన్ని ధరిస్తుంది. ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకుంటాం. ఎప్పుడు ఈ 9 మనము చేసుకుంటూ వెళ్ళినప్పుడు, ఆ 9 మనం మొత్తం కౌంట్ ఆచరిస్తూ వెళ్ళినప్పుడు మనకర్థమవుతుంది. యెస్. నిజమే కదా! ఇవన్నీ ఆచరిస్తూ ఉన్నప్పుడు మనకర్థమవుతుంది. నేనిప్పుడు ఇంత చక్కగా ఆచరిస్తూ ఉంటే, నాకిప్పుడు అర్థమవుతుంది. నాకు సాధ్యం కానిదేదీ లేదు అని. అంతే కదా! అసాధ్యమైనది ఇప్పుడు దైవానికి అసాధ్యమైనదేమన్నా ఉంటుందా? మనిషి కంటే అసాధ్యమైనవి ఉంటాయి. మనం దైవ స్వరూపులమైనప్పుడు, మనం ఇవన్నీ గూడా మనం ఆత్మస్వరూపులమి అనని మనం అది నమ్మికతో మనం ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నిటిని కూడా ఆచరిస్తూ వెళ్ళినప్పుడు, లాస్ట్‌లో నీకర్థమవుతుంది. ఏమని అంటే, అసాధ్యమైనదేదీ లేదు. నేను ప్రతిదీ గూడా నాకు సాధ్యమే అనే ఒక దృష్టికోణాన్ని మనం కలిగి ఉంటాం. ఎట్లా ప్రతిదీ గూడా మనకి సాధ్యమేను అనే దృష్టికోణము ఎక్కడి నుంచొస్తుంది మనకి? ఎక్కడి నుంచొస్తుంది అంటే, మెయిన్‌గా మనకి నేను అంటే ఆత్మ పదార్థం. ఓకే. దేహ పదార్థం కాదు అన్న సత్యాన్ని మనము పూర్తిగా ఆకలింపు చేసుకున్నప్పుడు మాత్రమే మనకొస్తుంది మాస్టర్. ఎప్పుడైతే నేను అనేది దేహ పదార్థమే కానీ సారీ ఆత్మ పదార్థమే గాని దేహ పదార్థం కాదు అనే సత్యాన్ని మనం పూర్తిగా ఆకలింపు చేసుకోవాలి. అలా ఆకలింపు చేసుకున్న వ్యక్తికి అప్పుడు అసాధ్యమైనది ఏదీ లేదు. ఓకే. అసాధ్యమైనది ఏదీ లేదు అంటే, ఇలాంటి వ్యక్తికి అసాధ్యమైనది ఏదీ లేదు. అనే విషయాన్ని అంటే ఆ సత్యాన్ని పూర్తిగా తెలుసుకున్న వ్యక్తికి
అసాధ్యమైనది ఏదీ లేదు అన్న విషయాన్ని మనకి ఈ సూత్రము తెలియజేస్తుంది. ఈ 10 సూత్రాలలో ఇది 10వ సూత్రం. సో, ఈ 10వ సూత్రం మనకేం తెలియజేస్తుంది అంటే, నేను అంటే ఆత్మ పదార్థం, దేహ పదార్థం కాదు అనే ఒక ఆ సత్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోవాలి మనము. ఎప్పుడైతే మనము ఆ ఆకళింపు చేసుకుంటామో అంత అద్భుతంగా, అప్పుడు అసాధ్యమైనది ఏదీ లేదు ఆ వ్యక్తికి అనే విషయాన్ని మనకి ఈ సూత్రం వివరిస్తుంది. అంటే సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటాం నిత్య జీవితంలో, అనేక సవాళ్ళనేవి మనం ఎదుర్కొంటూ ఉంటాం మాస్టర్స్. ఎన్నో సవాళ్ళు మనకి. మనం కేవలం ఈ దేహం మాత్రమే కాదు, చైతన్యంలో కూడుకున్న ఒక ఆత్మలం మనము అనే విషయాన్ని మనము పూర్తిగా ఆకలింపు గాని చేసుకున్నట్లయితే, అసలు ఆ సవాళ్ళు మనకి సవాళ్ళుగానే ఉండవు మాస్టర్స్. మనకి సవాళ్ళుగా ఎప్పుడుంటాయి? నేను ఈ దేహము అనుకున్నప్పుడు అది మనకి సవాలవుతుంది. అదే నేను ఈ యొక్క మనమందరం కూడా ఆత్మస్వరూపులమేను అనేది కన్ఫర్మ్‌గా నువ్వు పూర్తిగా ఆకలింపు చేసుకోవటము అంటే, ఈ పైన ఇచ్చిన ఈ 9 సూత్రాలు నువ్వు అవలంబిస్తూ వెళ్ళాలి. ఆచరణలో పెట్టాలి. పెట్టి నువ్వు ఆచరిస్తూ వెళ్ళినప్పుడు 10వ సూత్రంలో నీకు అప్పటికి నువ్వు ఏ స్థితికి చేరుకుంటావు అంటే, నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ప్రతి సవాలు గూడా అది సవాలుగా ఉండదు నీకు. ఎందుకని? ఈ స్థాయి ఆ స్థాయి నుంచి, ఆ పై స్థాయి నుంచి నువ్వు ఈ భూమి మీదకి పైనుంచి నువ్వెందుకొచ్చావు? మనకు కావాల్సింది ఏదైనా సులభంగా పొందగలము. నేను ఈ భూమి మీదకొచ్చాను అంటే, ఇక్కడ నేను నేర్చుకొని నా స్థాయిని పెంచుకున్నాను అంటే, ఆ దైవ సామ్రాజ్యానికి నేను చేరుకున్నాను అంటే, అప్పుడు ఆటోమేటిక్‌గా అసాధ్యమైనది ఏదీ లేదు కదా! ఓకే. అంటే ఈ భూమి మీద మనకు కావాల్సింది ఏదైనా సరే అప్పుడు మనము సులభంగా పొందగలుగుతాం. ఎప్పుడు? పైన 9 సూత్రాలని మనం ఆచరణలో పెట్టి, వాటిల్ని ఆచరించుకుంటూ వెళ్తే. అప్పుడు నిజానికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు కదా అప్పుడు మనకి. ఎందుకని? ఆత్మ తాను చేసే ఈ సుదీర్ఘ ప్రయాణంలో మాస్టర్స్ అనేక జన్మలు తీసుకొని ఎన్నో పాత్రలు పోషిస్తూ వస్తుంది గదా! మొత్తంగా చూసినప్పుడు మనము ఈ జన్మలో అసాధ్యం అనుకున్నది మరో జన్మలో గాని, లేదంటే ఇంకో జన్మలో గాని పొందే అవకాశమైతే ఉంది గదా! అవకాశం ఉందా లేదా? నెరవేర్చుకునే అవకాశమైతే ఎప్పుడూ ఉంటుంది గదా ఆత్మకి. మనం శరీరం కాదు గదా! ఒకవేళ ఈ శరీరంతో ఉన్నంత కాలంలో మనము సాధించలేదు. అప్పుడు గూడా నువ్వు అసంతృప్తి పడవల్లేదు అంటున్నారు మనల్ని. ఈ అసాధ్యమైనది ఏదీ లేదు దాంట్లో. మనల్ని అప్పుడు గూడా నువ్వు అశాంతి పడవల్లేదు. అరే! నేను సాధించలేకపోయాను. నేనిట్లా వేస్ట్ చేసుకున్నానని బాధపడొద్దు అంటున్నారు. ఎందుకని అంటే, నువ్వు ఈ జన్మలో కొంత నెరవేర్చుకుంటావు. నెక్స్ట్ మిగిలింది పై జన్మలో నెరవేర్చుకుంటావుగా. నువ్వొక చైతన్యానివి గదా! సో, మనం ఆత్మ చైతన్య స్వరూపులమే కాబట్టి మనమందరం కూడా ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకమైన పాత్రని మనం నిర్దిష్టంగా ఎంచుకొని వస్తూ ఉంటుంది ఆ ఆత్మ. అంతే గదా! మనము ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క నిర్దిష్టమైన పాత్రని మనం ఎంచుకొనొస్తాం. కాబట్టి ఆ పాత్ర మార్పనేది అసంభవం మాస్టర్స్. ఆ పాత్ర ఏమి నిర్ణయించుకొనొచ్చిందో ఆ పాత్ర దానిని నెరవేరుస్తుంది. అది జేస్తుందే తప్ప మిగతావన్నీ గూడా సాధ్యమే. అంటే ఆ పాత్ర మార్పు అన్నది అసంభవం తప్ప మిగతావన్నీ గూడా సాధ్యమే. అంటే ఏంటిక్కడ? పాత్ర మార్పు గూడా సాధ్యమే. కాకపోతే గత జన్మల జ్ఞానాన్ని అనుసరించే ఒకసారి ఆత్మస్థితి నుంచి మనం నిర్ణయించుకొనొచ్చాక, మళ్ళీ నాకీ పాత్ర వద్దు అనుకోవటం అనేది కేవలం ఒక తాత్కాలిక దేహ భ్రాంతి అనేది అర్థం చేసుకోవాలి మనం. మనం అనుకుంటూ ఉంటాం. ఏది? అసాధ్యమైనది ఏదీ లేదు అన్న విషయం మనం ఒప్పుకోలేనంతగా ఉంటుంది మనకి. ఏమంటే ఒప్పుకోలేం మనం. ఏమంటే అసాధ్యమైనది ఏదీ లేదన్నారు. ప్రతిదీ సాధ్యం ఎట్లా సాధ్యము? అననేది అనిపిస్తుంది మనకి. ఈ భూమి మీద అనేక మంది ఎన్నో చేదు అనుభవాలనేది పొందటం అనేది కాలక్రమేణా మనకి జరుగుతూ ఉంటుంది గదా! అప్పుడు ఏమనిపిస్తుంది? అన్నీ సాధ్యం కాదులే వీళ్ళేదో చెప్తున్నారు. చెప్పటానికి బాగానే ఉంది. వినటానికి ఇంకా బాగుంది.
బట్ ఈ సూత్రం ప్రకారం అసాధ్యమైనది ఏదీ లేదంటున్నారు. ఇయన్నీ ఎట్లా జరుగుతాయి? నిజానికి వాటన్నిటిలో గూడా 2 విషయాలున్నాయి. సరిగ్గా మనం అసాధ్యం అని అనుకున్న ఒక లక్ష్యం మనం పెట్టుకున్నప్పుడు, దానిని సాఫల్యం చేసుకోటానికి అక్కడ ఆలోచించాలి మాస్టర్స్ మనం. ఏం ఆలోచించాలి? నువ్వు కష్టపడవలసినంత కష్టపడ్డావా లేదా? నువ్వు పెట్టాల్సినంత ఎఫర్టు పెట్టావా లేదా? సో, కష్టపడకుండానే నీకేది రాదు గదా! అప్పుడేంటి? మనం నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే నువ్వొక లక్ష్యం పెట్టుకొనొచ్చావు. ఆ ఆత్మ ఒక లక్ష్యంతో వచ్చింది భూమి మీదకి. వచ్చిన ఆత్మ మాయలో పడిపోయి తను కష్టపడకుండా బద్ధకంతోనో కష్టప ఎవరు ఇది చేస్తారనో ఒక వేరే ఒక మాయలో పడిపోయి తను జీవిస్తూ ఉంది. అప్పుడు ఆ లక్ష్యం అనేది పక్కకెళ్ళిపోతుంది. తను ఎందుకొచ్చిందో. అప్పుడు అక్కడ తనకి గుర్తు చేయటానికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే మనం నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరే వరకు గూడా మనం అవిశ్రాంతంగా కృషి విధిగా చెయ్యాలి మనం. ఆ ఆత్మ అక్కడ కష్టపడాల్సిన దగ్గర కష్టపడకుండా తను లక్ష్యాన్ని చేరుకోవాల్సిన దగ్గర తన అనుకున్న లక్ష్యాన్ని తను చేరుకోకుండా తను మాయలో పడిపోయిందనుకోండి, అప్పుడు అక్కడ ఏది సాధ్యం కాదు. అన్నీ సాధ్యమే కావు తనకి ఆ ఆత్మకి. ఎప్పుడైతే తను నేను ఈ శరీరం కాదు, ఆత్మ పదార్థాన్ని అని అంగీకరించి, తనను తాను ఆకలింపు చేసుకొని, తనను తాను ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ ఎప్పుడైతే ఆత్మ జ్ఞానంలోకొస్తుందో, ఆత్మ జ్ఞానంలోకి అంటే చూడండి మాస్టర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి మీరు. ఇది ఏ విధంగా అనే దానికి ఇప్పుడు మనం చాలా కష్టాలు, చాలా కన్‌ఫ్యూజన్ స్టేజెస్‌లో ఎన్నో సందర్భాల్లో చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అదేమవుతుందంటే ఆ కన్‌ఫ్యూజన్స్ అంతా గూడా అచేతన అవస్థ అంటే అన్‌కాన్షియస్ స్టేజ్‌లో ఉండి, ఆ చైతన్య అవస్థ కాన్షియస్ స్టేజ్‌లో సృష్టించుకున్న ప్రాబబిలిటీస్ అన్నమాట అవన్నీ కూడా. అంటే కాన్షియస్‌లో నువ్వు అవి మాత్రమే నీ యొక్క చైతన్యంలోకి వెళ్ళి అంటే మనము ముందు క్లాసుల్లో చెప్పుకున్నాం. మన ఇంద్రియాల ద్వారా ఇచ్చేవి డైరెక్ట్ ఆ యొక్క చైతన్యాన్ని చేరుతాయనేది. ఇంద్రియాల ద్వారా ఇచ్చే ఆహారం మాత్రం. అంటే అక్కడ ఆ మనసులోకి మల్టిపుల్ టైమ్స్ నువ్వు ఒక విషయాన్ని రకరకాల డైమెన్షన్స్‌లో నువ్వు పెట్టేసావనుకో ఆ మైండ్‌లో. అప్పుడు అదే నీకు మాటి మాటికి ఆ సబ్‌కాన్షియస్‌లో స్టోర్ అయిపోయి, దాన్ని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఏమైపోతావు నువ్వు? నీకు మల్టిపుల్‌గా కేపబిలిటీ ఉంది. నీకు మల్టిపుల్ వర్క్స్ చేయగలిగిన కేపబిలిటీ నీలో ఉంది. కానీ ఇదేం చేస్తుంది? నువ్వు సరికానివన్నీ ఆ సబ్‌కాన్షియస్‌లో నింపేస్తున్నావు గాబట్టి, నీ యొక్క పనితీరంతా గూడా తగ్గిపోతుంది. నీ కేపబిలిటీ అంతా గూడా తగ్గిపోతుంది. నువ్వు నీ కేపబిలిటీని పెంచుకోటానికి మనకి ఇక్కడ కల్పించబడింది. ఈ యొక్క ఆత్మ జ్ఞానం అనేది. నేను ఇప్పుడు ఇంతకుముందు నా నా ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నప్పుడు మనకి మన కేపబిలిటీస్ ఎంతో ఉంటాయి. ఇప్పుడు నేను ఈ క్లాసులు చెప్తున్నాను, ఔట్ సైడ్ ఎళ్తున్నాను, కౌన్సెలింగ్స్ చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ గూడా జరగబడుతున్నాయి. ఏ వర్కొచ్చినా గూడా నా ముందుకొచ్చింది అంటే అవకాశం జారవిడుచుకోవద్దన్నట్టు, శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు అన్నట్లు, ముఖ్యమైన అజ్ఞానం అనేది నా బాధలకు కారణం అనేసి, ఏ ప్రతి దగ్గర గూడా నేను ఈ సూత్రాల్ని అవలంబించి, నన్ను నేను పెంపొందించుకుంటూ, నన్ను నేను షేప్ చేసుకొని, ఇప్పుడు మీ ముందుకొచ్చాను. ఓకే. అదే ఇంతకు ముందైతే లైవ్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను గదా! ఇంతకుముందు నాకేంది సడెన్‌గా బ్యాక్ స్ట్రక్ అయిపోవటం. ఎంత క్లిష్టతరమైన సందర్భం అది నాకు. అదెందుకొచ్చింది నాకు? ఎందుకొచ్చిందంటే ఎంతో బాధపడ్డాను గదా! నేను ఆ స్థితిలో. ఎంతో నిస్సహాయతకి లోనయ్యాను కదా! నేను ఆ సందర్భంలో. అప్పుడు నాకు అది ఎందుకొచ్చింది అని నాకిప్పుడు అర్థమైందంటే, నాకు ధ్యానాన్ని పరిచయం చేయటానికి ధ్యాన పరిచయం నేను చేసుకోలేదు. నా ఆత్మ భూమి మీదకొచ్చిన వర్క్ వేరు. నేను మాయలో పడిపోయాను. అందుకే ఆత్మ ఎప్పుడు అసంతృప్తితో క్షోభిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ధ్యాన పరిచయం అనేది జరిగిందో,
ధ్యాన పరిచయం జరగాలి అంటే నాకు వైరాగ్యం రావాలిగా. ఈ ప్రాపంచికం ఎడల విరక్తి కలగాలిగా. అలాంటి పరిస్థితులు ఆ యొక్క ప్రకృతి నాకు ఏర్పరిచింది. అంటే మనం ఎంతకీ మనము ఆత్మ స్వరూపులమే అనేది మనము ఒప్పుకోకుండా ఆల్వేస్ మనం ఎప్పుడైతే ఈ శారీరక దృష్టితోనే శరీరాన్ని మాత్రమే నేను అనే ఒక దృష్టితో మనం ఎప్పుడైతే శారీరక బంధాల మీద ఆ యొక్క భావబంధాల మీద మనము పట్టుకులాడుకుంటూ ఆ యొక్క అంటే ఆ మనసంతా ఎక్కడుంటుంది? భర్త మీదనో, బిడ్డల మీదనో, బంధువులు, స్నేహితులు ఇదే తన లోకం. ఇలా ఉంటుంది. అది ఆత్మ యాక్చువల్‌గా ఆత్మ వచ్చేది బంధువుల కోసము. అది ఒక భాగం మాత్రమే. అది కూడా ఉండాలి. ఏమంటే వాళ్ళతో కొన్ని కర్మల్ని మనం తెచ్చుకున్నప్పుడు, వాటిల్ని గూడా మనం సక్రమైన, సరైన విధంగా మనము అవలంబించాలి. వాళ్ళతో ఉండాల్సిన ఆ కర్మాలని కూడా మనము సాల్వ్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ ఆ బంధాలని వదిలేయకూడదు. అవన్నీ గూడా ఎప్పుడు తెలుసుకున్నాను? ధ్యానంలోకొచ్చాక. అంటే ఇప్పుడిక్కడ అసాధ్యమైనదేదీ లేదు అనేది ఆత్మకి అసాధ్యమైనదేదీ లేదు. అంటే దైవానికి అసాధ్యమైనదేమన్నా ఉందా? లేదు. కానీ ఎందుకు ఈ కష్టాలన్నీ పడుతుంది ముందంతా? ఆ సబ్‌కాన్షియస్ మైండ్ అంతా గూడా చెత్తతో ఎందుకు నింపుకుంటుంది? ఎందుకు నింపుకుంటుంది? తెలియని అజ్ఞానం. ఎప్పుడైతే ధ్యానంలోకొస్తామో అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి గత జన్మల జ్ఞానమంతా గూడా అప్పుడు ముందుకొచ్చేస్తుంది. అంటే నేను ఆత్మని అనేది మనం ఒప్పుకున్నాం గదా! దాన్ని ఆకలింపు చేసుకొని, దాంతో కలిపి, దాన్ని మనము మన ఆచరణలో పెట్టి, ఇప్పుడు పైన ఉన్న ఆ 9 సూత్రాలని ఆచరణలో పెట్టి మనం ఎప్పుడైతే జీవితాన్ని సాగిస్తూ వెళ్తున్నామో, అప్పుడు అసాధ్యమైనదేది లేదిప్పుడు. ఇప్పుడు ఎంత దృఢమైన స్థితి. అప్పుడు నువ్వు కాన్షియస్‌లో చేసేవే గదా! అన్‌కాన్షియస్‌లో స్టోర్ చేయబడతాయి. నువ్వు కాన్షియస్‌లో చేసే ఆలోచనలే కదా అన్‌కాన్షియస్‌లో స్టోర్ చేయబడతాయి. ఆ చెత్తంతా గూడా ఎక్కడి నుంచి? నువ్వే. నువ్వు నీ కాన్షియస్‌లో నువ్వు తెలియని అజ్ఞానంతో నువ్వు ఏవేవో ఆలోచిస్తావు. ఏదేదో పనులు చేస్తావు. ఏదేదో రకరకాల తిండ్లు తింటాం. ఆ యొక్క ఇంద్రియాల ద్వారా రకరకాల చెత్తనంతా పంపిస్తాం. అప్పుడు తెలీదు గదా మనకి. ఇంద్రియాల ద్వారా వచ్చే ఆహారం అనేది ఆత్మకి డైరెక్ట్ చేరే ఆహారము. సో, అది చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మన మాట మీద, మన మ చేతల మీద, మన ఆలోచనల మీద మనకి పట్టుండాలి. ఆ యొక్క మనసు చేతిలోకి మనం ఎళ్ళిపోగూడదు. మన చేతుల్లో మన మనసుండాలి. మన పిడికిట్లో ఉండాలది. అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అప్పుడు తెలుసుకోని విధంగా ఉన్నప్పుడు, అప్పుడు ఆ సత్యాన్ని మనం తెలుసుకోలేదు. సత్యాన్ని విశ్వసించలేదు. ఇంతకుముందు ఆత్మ అంటే ఏమనుకున్నాం? ఆత్మ అంటే దెయ్యమనో, భూతమనో ఏదో ప్రేతాత్మలనో, అవేదో హాని చేస్తాయనో, అవి ఇంకెక్కడో ఉంటాయనో ఇలా అనుకున్నాం. ఇప్పుడు ఆత్మ అంటే అది ఒక గౌరవం. అది ఒక దైవం. ఎంత మార్పో చూడండి మనకే. సో, అసాధ్యమైందా అది? సాధ్యమైంది గదా! నేను శరీరం కాదు, ఆత్మస్వరూపురాలిని అని ఆకలింపు చేసుకోగలిగిన శక్తి మనలో కలిగిందా లేదా ఇప్పుడు? ఎప్పుడు కలిగింది? ధ్యానం చేశాకే. ఎప్పుడైతే నువ్వు ధ్యానం మాత్రం చేయకుండా, స్వాధ్యాయం చేయకుండా అవన్నీ మనకి ధ్యానము, స్వాధ్యాయనము, సజ్జన సాంగత్యము ఇవన్నీ గూడా మనం చేసుకుంటా రావాలి. హ్మ్. శాకాహారము ఇవన్నీ గూడా ఎప్పుడైతే నువ్వు చేసుకుంటా వస్తావో అప్పుడు అసాధ్యమైనదేమీ లేదు. నేను దైవ స్వరూపురాలిని. ఇతరులందరూ కూడా దైవ స్వరూపులే. సర్వం కల్విదం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ. ఇట్లా మనం ఆ 4 స్టేజెస్ ఉన్నాయి గదా! ఆ స్టేజెస్ పెంచుకుంటూ వెళ్తాం మనం. మనల్ని మనం. అప్పుడు అసాధ్యమైనదేదీ లేదు. ఓకే. సో, అట్లా మొదటి కారణమేంటి? మనము ఇది వల్ల గాదు, ఇది వల్ల గాదులే, ఇది చేయగలుగుతామా అనే దానికి 2 కారణాలనుకున్నాం. ఒక కారణం ఏంటి? కష్టపడటం అనేది. నువ్వు కష్టపడకపోవటం. ఓకే. నిన్ను నువ్వు షేప్ చేసుకోలేకపోవడం. నువ్వొక లక్ష్యం పెట్టుకొని, ఆ లక్ష్యాన్ని అవిశ్రాంతిగా కృషి చేయలేకపోవటం. ఓకే. అప్పుడది ఆటోమేటిక్‌గా మధ్యలో ఆగిపోతుంది. సో, అప్పుడు నువ్వు కష్టపడకపోతే, లేదు నిన్ను నువ్వు షేప్ చేసుకోకపోతే, నువ్వు దాని మీద అవిశ్రాంతంగా కృషి చేయకపోతే, అప్పుడు ఈ సిద్ధాంతం రాంగ్ అవుతుంది. అసాధ్యమైనదేదీ లేదని. అదే గాని
నువ్వు అద్భుతంగా కష్టపడుతూ, నువ్వు కృషి చేసుకుంటూ, నీకు నువ్వు ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకొని, ఆ లక్ష్యం మీద నువ్వెప్పుడైతే ప్రాక్టికల్‌గా దాని మీద నువ్వు సమయం పెట్టి, కేటాయించి, నువ్వు చేసుకుంటూ వెళ్తే, అప్పుడు ఈ సిద్ధాంతం కరెక్ట్ అవుతుంది. అది మొదటి 2 విషయాలనుకున్నాం గదా! మొదటి విషయం అది. రెండో కారణం ఏంటి అంటే, మనకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా! దీన్ని ఎలాగైనా పొందాలి అని మనం పెట్టుకునే లక్ష్యంలోనే లోపం ఉంటుంది మాస్టర్. అంటే నిజానికి మనం పెట్టుకునే ఆ లక్ష్యము ముందుగా మనం నిర్ణయించుకొనొచ్చిన ప్రధాన విషయాలకి వ్యతిరేకంగా ఉంటుంది. నువ్వు పెట్టుకున్న లక్ష్యము అనేది మనం నిర్ణయించుకొచ్చిన ప్రధాన విషయాలకు వ్యతిరేకంగా ఉంటుంది అన్నాడు. అంటే అక్కడ ఏంటి దాని అర్థము? ఫర్ ఎగ్జాంపులు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, పేదవానిగా జన్మించి, ఆ పేదతనంతో కష్టాలు అనుభవించి, దాని నుంచి నేర్చుకోవాలి అని నిర్ణయించుకొని ఇక్కడికొస్తాడు. ఇక్కడికొస్తుంది ఒక సోల్, ఒక ఆత్మ. ఓకే. ఆ పేదరికం, ఆ కష్టాలు అనుభవించలేక, ఉన్నత స్థాయి జీవితం కావాలి అనుకోవడం అనేది సహజం. అది అసహజం కాదు. సహజమే అది. మరి ఉన్నత స్థాయి జీవితం కావాలి అనుకున్నప్పుడు, అసాధ్యమైనది ఏమీ లేదు అనే సూత్రం ప్రకారంగా మనం ఆలోచిస్తే, మనకు కావాలంటే వచ్చేస్తుందది. రాకుండా ఏముండదు. కానీ, ఈ జన్మలో మన జీవిత ప్రణాళికను అనుసరించి, మనం తీవ్రంగా సాధన చేస్తే, ఆ కొద్ది రోజులకి గత జన్మల జ్ఞానాన్ని మనం కలిగి ఉంటాం గదా! ఎప్పుడైతే నువ్వు తీవ్రంగా ధ్యాన సాధన చేస్తావో, అప్పుడు కొద్ది రోజులకి ఆ గత జన్మల జ్ఞానాన్ని కలిగి ఉన్న మన జ్ఞానాన్ని, ఆ జన్మ ప్రణాళిక అనేది తెలుస్తుంది. అంటే మనం ఎందుకొచ్చాం? హూ యామ్ ఐ అని గదా మనం ధ్యానం జేస్తాం. మనం నేనెందుకొచ్చాను? నేనెవరు? ఎక్కడి నుంచొచ్చాను? ఎందుకొచ్చాను? ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి పోతాను? ఇక్కడ నా జీవిత ధ్యేయం ఏంటి అని తెలుసుకుంటాం. ఆ జన్మ ప్రణాళిక తెలుస్తుంది. జీవిత ధ్యేయం తెలుస్తుంది మనకి. జన్మ ప్రణాళిక అంటే ఆ యొక్క జీవిత ధ్యేయం. జీవిత ధ్యేయం అనేది లేకుండా అయితే ఆత్మ ఇక్కడికి రాదు భూమి మీదకి. ఏదో నేర్చుకోటానికి, తెలుసుకోటానికే భూమి మీదకొస్తుంది. మరి ఏంటి ఆ జన్మ ప్రణాళిక ఏంటి? అబ్బా! ఈ జీవిత ధ్యేయం ఏంటి? ఇవన్నీ ఏంటబ్బా! అనుకుంటే, జీవిత ధ్యేయం ఏంటి అంటే, మనకి ఒక చీమను తీసుకోండి, లేదు ఒక చిన్న చెదలు పురుగుని తీసుకోండి, ఇంకేదన్నా కీటకాలను తీసుకోండి, ఒక వానపాము ఉంటుంది గదా! ఆ వానపాముని తీసుకోండి. అవన్నీ గూడా ఎంత పెద్ద పని మీద భూమి మీదకొచ్చాయి. ఆ చిన్న చిన్న ఆ కీటకాలు, ఆ చిన్న చిన్న వానపాములు అవి లేకపోతే భూమి అనేది కల్టివేట్ ఎవరు చేస్తున్నారు? పడ్డ చెత్తా చెదారాన్నంతా గూడా అశుద్ధాన్నంతా గూడా శుద్ధం ఎవరు చేస్తున్నారు? ఆ చిన్న చిన్న కీటకాలే గదా! అవి వాటి జీవిత ధ్యేయంగా పెట్టుకొనొచ్చి భూమిలో కలిపేస్తున్నాయి. పెద్ద పెద్ద మానులని కలిపేస్తున్నాయి. పెద్ద మాను ఇరిగి పడిపోయింది అడవిలో. మరి ఆ మాను అట్లే ఉండిపోతే అది శిథిలం అవ్వకుండా దాన్ని శిథిలం ఎవరు చేస్తున్నారు? ఈ చిన్న చిన్న కీటకాలే గదా భూమిలో కలిపేస్తున్నాయి. ఇంకా ప్రతి జీవి గూడా వదిలే అశుద్ధాన్నంతా గూడా భూమిలో ఎవరు కలుపుతున్నారు? ఈ చిన్న చిన్న కీటకాలే గదా కలుపుతున్నాయి. మరి ఆ చిన్న కీటకాలకే అంత జీవిత ధ్యేయమున్నప్పుడు, ఇంత పెద్ద శరీరాన్ని తీసుకొచ్చిన మానవుడికి ఇంకెంత జీవిత ధ్యేయమున్నది మాస్టర్స్? దాన్ని మర్చిపోతున్నాము. సో, అందుకని ధ్యానంలోకొచ్చాక మనం తెలుసుకునేదేంటి అంటే, మన జన్మ ప్రణాళిక తెలుస్తుంది మనకి. ఎప్పుడైతే నువ్వు గంటలు గంటలు ఫస్ట్ ధ్యానం చేస్తావో, ఆ ధ్యాన సాధన కొంతకాలం చేస్తూ పోయినప్పుడు గత జన్మల జ్ఞానాన్ని నువ్వు ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నావో, ఆ జ్ఞానమంతా వెలికొస్తుంది. ఆ జన్మ ప్రణాళిక అనేది తెలుస్తుంది. అప్పుడు మనమే విషయాన్ని గ్రహిస్తాము. ఆ సరికాని లక్ష్యం నుండి వెనుతిరుగుతాం. సరికాని లక్ష్యం ఉందే, ఆ సరికాని లక్ష్యం నుండి అప్పుడు వెనుతిరిగి సరియైన లక్ష్యంలోకి అంటే ఉన్నత స్థాయి జీవితం కావాలి అనుకుంటే, ఈ జన్మలోనే నేను అంటే ఆత్మ కాబట్టి కోరుకున్నది ఆత్మ అని గ్రహించి, ఈ దేహాన్ని విడిచి ఇంకొక జన్మలో మనము అద్భుతంగా ఆ ఉన్నత స్థాయి జీవితాన్ని మనం పొంది, ఆ జీవిత అనుభవ పాఠాలని మనం గ్రహించటానికి వెళ్ళే వీలు ఎప్పుడు ఉంటుంది. అంటే అప్పుడు నీకర్థమవుతుంది. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో, అప్పుడు నీకేమర్థమవుతుంది అంటే, ఓకే. ఈ జన్మలో నేను పేదవానిగా
ఇలా జీవించటానికి నేనొచ్చాను. కానీ ఓన్లీ దీనికే రాను. అంత చిన్న కీటకాలే అంత పెద్ద పని చేస్తున్నాయి భూమి మీద. సో, ఈ విశ్వానికి నా వంతు గూడా ఏదో ఒక కార్యం చేయటానికే నేనిక్కడికొచ్చాను అని, నువ్వు జీవిత ధ్యేయం ఏంటి? మాస్టర్స్ నా జీవిత ధ్యేయం ఏంటి? హూ యామ్ ఐ? నేనెవరు? ఎక్కడి నుంచొచ్చాను? ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాలి మాస్టర్ ధ్యానంలో. ధ్యాన సాధనలో మనం ఎప్పుడైతే దాన్ని తెలుసుకుంటామో, అప్పుడు మనకర్థమవుతుంది. నేను ఆత్మ కాబట్టి నేను ఈ దేహాన్ని విడిచి ఒకవేళ ఈ జన్మలో మాత్రమే ఈ యొక్క పేదరికాన్ని నేను తెచ్చుకున్నాను. నెక్స్ట్ జన్మలో అనుభవిస్తానులే ఆ యొక్క రాయల్టీని. అంతే గదా! నెక్స్ట్ జన్మలో నువ్విప్పుడు ఉన్నత జీవితం కావాలనుకున్నావు. పేదరికం వద్దు అనుకున్నావు. నెక్స్ట్ జన్మలో ఉన్నత జీవితం జీవించే అవకాశం ఉంటుంది గదా! ఈ జన్మలో నువ్వు చేయాల్సిందేంటి? విశ్వానికి నువ్వేం చేస్తున్నావో ఉన్నతమైన స్థితిలో నీకు ఎంత నీ శక్తి కొలది విశ్వానికి నువ్వు చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళావు అంటే, నెక్స్ట్ జన్మలో అయినా ఆ ఉన్నత జన్మను తీసుకోగలుగుతావు. ఇప్పుడు నువ్వు ఎంత కోటీశ్వరుడు కావాలనుకుంటున్నావో, అది అప్పుడైనా పొందగలవు గదా! అప్పుడు అంటే అసాధ్యమైనదేదీ లేదు ఆత్మకి. శరీరానికి మాత్రమే అసాధ్యం. నేను ఆత్మస్వరూపురాలిని, నేను ఆత్మస్వరూపుడిని అననుకోని, నువ్వు దాన్ని ఆకళింపు చేసుకొని, ఎప్పుడైతే జీవిస్తూ వెళ్తావో, అప్పుడు ఆటోమేటిక్‌గా నేను అంటే ఎవరు? నేనెవరు? ఎక్కడి నుంచొచ్చాను? ఇవన్నీ గూడా నువ్వెప్పుడైతే తెలుసుకుంటావో, ఆటోమేటిక్‌గా ఆ సత్యాన్ని నువ్వెప్పుడైతే తెలుసుకొని, సత్యాన్ని ఆకళింపు చేసుకొని ఎప్పుడైతే నువ్వు అడుగేస్తూ వెళ్తావో, నీ యొక్క జీవనాన్ని సాగిస్తూ వెళ్తావో, ఆటోమేటిక్‌గా నువ్వు నెక్స్ట్ జన్మలో అయినా గూడా నువ్వు కోరుకున్నది జరుగుతుంది. ఏది అసాధ్యమైనది ఏది లేదు. సో, ఇవన్నీ గూడా ఏంటంటే మాస్టర్స్ ఆటోమేటిక్‌గా మనకి ఈ ఈ ఈ 10 సూత్రాలున్నాయి కదా! ఈ 10 సూత్రాల్ని మనం గాని ఆకలింపు చేసుకోలేకపోతే, మనకి సమస్యలు అంటే స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అంటేనే శారీరక ఇప్పుడు మన పత్రిజీ గారు, జీకే గారికి అప్పగిచ్చిందేంటి? ధ్యాన ఆరోగ్యం అనేది అప్పగించారు. అంటే ఆరోగ్యం మీదనే వర్క్ చేస్తది. ఈ యొక్క స్పిరిచ్యువల్ టాబ్లెట్స్. అనారోగ్యాల మీద వర్క్ చేసి వాళ్ళని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దటమే స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ యొక్క పని. ఆ పనిని పత్రిజీ గారు మన జీకే సార్‌కి అప్పగిచ్చారు. ఆయన ఆ కార్యక్రమం మీద ఆయన ప్రపంచమంతా గూడా తిరుగుతూ, మనలాంటి వాళ్ళని తయారు జేస్తూ దాని మీద యొక్క అనారోగ్యాలకి సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే ఇది. ఇప్పుడు ఈ 10 సూత్రాలు ఏ అనారోగ్యానికి సంబంధించినవి అంటే, ఈ 10 సూత్రాలు ఆకలింపు చేసుకోలేని వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఒస్తాయంటే, నడుము నొప్పికి సంబంధించిన వ్యాధులనేవి వస్తాయి మాస్టర్స్. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్‌లో తెలిసిన ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు గదా! ఈ 10 గూడా. ఇప్పుడు 10వ సిద్ధాంతంకెళ్ళండి మాస్టర్స్. స్లైడు. నంబర్ 10కెళ్ళండి నేరుగా. ఓకే. అట్లా మనము ట్రాఫిక్ సిగ్నల్స్‌లో తెలిసిన ఈ యొక్క మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాల్ని మనం నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనలో గూడా మనము ఆచరిస్తూ వెళ్ళాలి మాస్టర్స్. ఆచరిస్తూ ఆచరించటం ఎప్పుడైతే విఫలం అవుతామో నెక్స్ట్ దానికి వెళ్ళండి. యెస్. అసాధ్యమైనదేది లేదు. అసాధ్యమైనది ఏదీ లేదు. యాహ్! యెస్. వెరీ గుడ్. ఇంకొంచెం యాహ్! నైస్ మా. థాంక్ యూ. థాంక్ యూ. సో, నువ్వెప్పుడైతే ఆ పరిశ్రమ, కఠోర పరిశ్రమ అంటే కష్టపడలేకపోవటం వలన ఏది రాదు. కష్టపడటం అనేది మనం నేర్చుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం మనం దాని మీద. మనం ఎంచుకున్న లక్ష్య సాధన మన జీవిత ప్రణాళికకి అనుగుణంగా లేకపోవడం. మనం ఎంచుకున్న లక్ష్యం అనేది నువ్వు సాధించలేకపోతున్నావు అంటే అక్కడ అది నీ లక్ష్యం కాదు. దాన్ని ఎంచుకొని రాలేదు నువ్వు. నువ్వు ఎంచుకొనొచ్చిన ఆ జీవిత ప్రణాళిక ఏంటో తెలుసుకొని ధ్యానం ద్వారా, అప్పుడు దానికి అనుగుణంగా గాని నువ్వు ట్రై చేస్తే అది ఆటోమేటిక్‌గా అసాధ్యమైనది ఏదీ లేదు అన్న విధంగా నీకు అక్కడ సఫలీకృతం అవుతావు నువ్వు. మనం పెట్టుకునే లక్ష్యం లోపమే కానీ, లక్ష్యంలోనే లోపం ఉండటం వల్ల మనము
అరే! ఇది సాధ్యం కాదులే అనుకోని మధ్యలో వదిలేస్తూ ఉంటాం. అక్కడ ఏంటి అంటే ఆ లక్ష్యంలోనే లోపము. సో, మన లక్ష్యమేంటి? మన జీవిత ధ్యేయమేంటో మనం తెలుసుకొని అడుగేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఈ విధంగా ఈ 10 సూత్రాలని మనము ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతాల్ని మనం అవలంబించినప్పుడు మనకెలాంటి సమస్యలు శరీరంలో కలుగుతాయి అంటే, ఎలాగైతే సమాజంలో ఆర్థికంగా స్థిరపడినప్పుడు తన కాళ్ళ పైన తాను గలడు అని అంటామో మనము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు అంటాం గదా! అది ఒక నానుడి ఉంది గదా! అదే విధంగా ఆత్మపరంగా అంటే మొదటి దశల్లో మాస్టర్స్. తొలి దశల్లో బయట తాను నేను ఆహ్, అంటే తొలి దశల్లో ఆత్మ పరంగా తొలి దశల్లో ఈ పాయింట్ మనకి గుర్తుపెట్టుకోండి. తొలి దశల్లో, మొదటి దశల్లో ఆ విషయాల పైన ఆధారపడినప్పటికీ అంటే ఏ విషయాల పైన ఔట్ సైడ్ వచ్చే సిట్యుయేషన్స్ నేర్చుకోవటానికిలోనే భాగంగా గదా! మనకి సిట్యుయేషన్స్ ఒస్తాయి. మనం నేర్చుకోవటానికి కదా! అట్లా దానికి ఆధారపడినప్పుడు ఔట్ సైడు ఆ ఒకానొక స్థితిలో తనకి తానుగా నిర్ణయాలు తీసుకుంటూ మధ్య మార్గంలో సంపూర్ణంగా జీవించగలిగే స్థితికి చేరుకోవాలి మనం. అంటే ఏ సమస్యొచ్చినా ఇది ఔట్ సైడ్ నుంచి నీకు ఏ సమస్యొచ్చినా గూడా నీ ఇన్‌సైడు నీకు నడుం నుంచి కాళ్ళ దాకా వచ్చే సమస్యలు ఏ సమస్యొచ్చినా, నువ్వప్పుడు అక్కడ నువ్వు ఔట్ సైడ్ సిట్యుయేషన్స్ గురించి ఒకసారి ఆలోచించాలి. అంటే ఔట్ సైడ్ సిట్యుయేషన్స్‌లో నువ్వు ఆధారపడే తత్వంతో ఉన్నావా? అనేది మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఆధారపడే తత్వంతో ఏమన్నా ఉన్నామా? ఔట్ సైడ్ వచ్చే మనకి బయట నుంచొచ్చే ఆ సిట్యుయేషన్స్ అన్నీ గూడా, ఆ పరిస్థితులన్నీ కూడా, ఆ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవటంలో భాగమేను అనే ఒక స్థితిలో తనకు తానుగా నిర్ణయాలు తీసుకుంటూ అంటే ఇండివిడ్యుయల్‌గా తయారవ్వాలి తాను. ఆధారపడే తత్వం నుంచి ముందు బయటకొచ్చి, ఆ యొక్క తనకు తాను నిర్ణయాలు తీసుకుంటూ, మధ్య మార్గంలో సంపూర్ణంగా జీవించగలిగే స్థితికి ఆ వ్యక్తి చేరుకోవాలి. అలా చేరుకునేటట్టు స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో కౌన్సిలర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కౌన్సిలర్ ఉండి వాళ్ళని తయారు చేస్తారు మాస్టర్స్. అలా జరుగుతూ ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతాల పైన ఒక అవగాహన ఇస్తారు వాళ్ళు. ఓకే. మేము కౌన్సెలింగ్స్ చేస్తూ ఉంటాం గదా! మేమిచ్చే ఆ అవగాహన ఏంటి అంటే, ఇప్పుడు మా అనుభవ జ్ఞానమే వాళ్ళకి అవగాహన. మా అనుభవ జ్ఞానాన్ని వాళ్ళకి పంచి, ఏ విధంగా మేము అప్లై చేస్తే ఆ సమస్య నుంచి బయటపడ్డామో వాళ్ళకి తెలియజేస్తాం అంతే మేము. మేము చేసేదదే. మా అనుభవ జ్ఞానాన్ని వాళ్ళతో పంచుతాం. పంచుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు సేమ్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారు గాబట్టి. ఇప్పుడు మేము గతంలో ఇదే సిట్యుయేషన్స్‌లో ఉన్నాం గదా! ఆ సిట్యుయేషన్ నుంచి బయటపడ్డ ఆ కౌన్సిలరు మళ్ళీ అదే సిట్యుయేషన్‌లో ఉండే పీజీని, పేషెంట్ గార్డ్‌ని టేకప్ చేస్తారు. ఒక ఆచార్య సాంగత్యం అని జూమ్ ఉంటుంది. దాంట్లో టేకప్ చేసి ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతాల పైన అవగాహన కల్పిస్తారు. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో. అవగాహన కల్పించి, ఈ భూమి పైన మనకి మనుగడకి కావాల్సిన అటువంటి ఆ జ్ఞానాన్ని లేనందువల్లే వాళ్ళు అలా అజ్ఞానంలో వాళ్ళు బాధలు పడుతుంటారు గాబట్టి, దాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఆ జ్ఞానాన్ని పంచుతారు. పంచి, ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మన జీవితంలోకి ఆహ్వానించటం అనేది వాళ్ళు బిగిన్ జేస్తారో, అదే ఆహ్వానించటం బిగిన్ జేయకుండా విఫలమయ్యారనుకోండి, అజ్ఞానంలోనే ఉంటారు వాళ్ళు. ఆ నిరోధాల ఆ నిరోధాలన్నీ ఆటంకాలెన్నో వస్తూ ఉంటాయి. మనకి ఈ జ్ఞానాన్ని మనం అందుకున్నాము బానే ఉంది. దీన్ని మనం ఆచరణలో పెట్టాలంటే నిరోధాలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ నిరోధాలకు గాని లొంగిపోయి బ్యాక్ అయిపోయారు అంటే ఆ కాళ్ళు, కీళ్ళు వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చుకుంటారు. ఓకే. అట్లా కాకుండా మీకెప్పుడైతే అవకాశం దొరికింది అంటే మీరు అద్భుతంగా ఈ యొక్క స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఆచార్య సాంగత్యానికి విచ్చేసి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా దాంట్లో మీకు దానికి సంబంధించిన జ్ఞానాన్ని మీకు కౌన్సిలర్స్ అందిస్తారు కాబట్టి, వాటిల్ని అందుకొని వాటిల్ని సాధనలో ఎలా పెట్టాలి? ఇప్పుడు ఇదంతా కూడా పత్రిసారు చెప్పిన జ్ఞానమే కదా! మిగతా వాళ్ళందరూ చెప్పే జ్ఞానమే కదా! అనని అనిపించవచ్చు. కానీ వాళ్ళు చెప్తారు. చెప్పినంత వరకే వాళ్ళ డ్యూటీ. వాళ్ళు చెప్తారు. కానీ నువ్వు ఫాలో అవ్వగలుగుతున్నావా లేదా?
ఓకే. మేడం ఇలా చెప్పారు, సార్ ఇలా చెప్పారు అని నీకు అవగాహనొచ్చింది బానే ఉంది. కానీ అది నిజ జీవితంలో నువ్వెలా అప్లై చేయాలో తెలియట్లేదు. ఆ నిజ జీవితంలో ఎలా అప్లై చేయాలో నిజ జీవితంలో మేము అప్లై చేసుకొని, ఆ ప్రాబ్లమ్ నుంచి బయటొచ్చాం కాబట్టి, ఆ అప్లై చేసుకున్న ఆ కౌన్సిలరు వీళ్ళకి ఎలా అప్లై చేయాలో వాళ్ళకి వెనక ఉండి వాళ్ళని నడిపిస్తారు. ఓకే. వాళ్ళకి ఏ సమస్య అయినా గూడా అది సాంఘిక సమస్య గాని, శారీరక, మానసిక, ఆత్మపరమైన ఏ సమస్య అయినా సరే వాళ్ళకొక కౌన్సిలర్ ఉండి నడిపిస్తూ వెళ్తారు మాస్టర్స్. అంటే ఆధ్యాత్మిక సిద్ధాంతాలు తెలిసినప్పటికి గూడా వాటిల్ని మనం ఆచరించటానికి అవసరమైనటువంటి కొన్ని గుణాలుండాలి గదా! ఆచరించాలంటే. ఆ గుణాలు ఎలా ఉండాలి? ఇప్పుడు ఈ నడుము నొప్పి వీటికి సంబంధించి గాని ప్రాబ్లమ్స్ వస్తే నడుము నుంచి కాళ్ళ దాకా ఈ కీళ్ళ ప్రాబ్లమ్స్ గాని ఇవన్నీ వస్తే కీలు అంటే ఏంటి? ఫ్లెక్సిబిలిటీ కలిగి ఉండాలి కీలనేది. ఆ జాయింట్స్ అనేది. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? అక్కడ మన యొక్క ఈ ఆత్మజ్ఞానంలో ఒదిగే గుణం. ఆ ఒదిగే గుణం మనం ఎప్పుడైతే లోపిస్తుందో ఆటోమేటిక్‌గా మనం ఈ అంటే ఒదిగే గుణం నీకెందుకుండదు అంటే అక్కడ నేను ఈ శరీరమే అనుకుంటూ ఉంటావు. నేను ఈ శరీరం కాదు. నేను ఒక ఆత్మ పదార్థాన్ని. నేను ఐ యామ్ ఎ సోల్ అనే ఒక సత్యాన్ని నువ్వు నాకు ఈ చావు లేదు. నేను నశింపబడను. నేను మళ్ళీ ఈ శరీరం పోతే ఇంకో శరీరాన్ని తీసుకుంటాను. నా లక్ష్య సాధన నేను చేసుకుంటాను. ఈ లక్ష్యాన్ని నేను ఎట్లైనా సరే సాధించాలని నీ లక్ష్యం మీదే నువ్వు దృష్టి పెట్టుకొని, నువ్వక్కడ ఫ్లెక్సిబిలిటీ ఆ సత్యంతో నువ్వు జీవిస్తూ వెళ్ళాలి. ఎలా జీవించాలనేది నీకు అక్కడ ఆ సరెండర్‌నెస్ ఎలా ఉండాలి? ముందుకు ఉరకగలగాలి. ఈ నడుము నుంచి కాళ్ళ ప్రాబ్లమ్స్, ఈ కీళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ముందుకి ఉరకగలగాలి మాస్టర్స్. ఉరకాలి ముందుకి. వెనకంజ వేయకూడదు. సత్యానికి పూర్తిగా మోకరిల్లాలి. ఆ సరెండర్‌నెస్ అనేది వాళ్ళల్లో ప్రధాన గుణంగా లోపించింది అనుకోండి. అప్పుడు నడుము నుంచి కాళ్ళ దాకా ఆ సమస్యలొస్తూ ఉంటాయి మాస్టర్స్. అంటే ఆ సరెండర్‌నెస్సు, ఆ ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు అవొస్తూ ఉంటాయి. వాటిల్ని ఎలా పెంపొందించుకోవాలనేది గూడా కౌన్సిలర్సు తెలియజేస్తారు వాళ్ళకి. అంటే వీళ్ళని ఆధ్యాత్మిక పుత్రులుగా స్వీకరిస్తారక్కడ కౌన్సిలర్సు. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో కౌన్సిలర్స్‌ని మేమెలా చేస్తామంటే, ఆధ్యాత్మిక పుత్రులుగా మేము స్వీకరిస్తాం వాళ్ళని. స్వీకరించుకొని అంటే ఇప్పుడు జీకే సారున్నారు. ఆయన మమ్మల్నందరిని ఆధ్యాత్మిక పుత్రులుగా స్వీకరించి, మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. మా మూల అజ్ఞానం దేంట్లో అజ్ఞానంలో ఉన్నామో, ఆ అజ్ఞానాన్ని పోగొట్టారు. అప్పుడు మేము దాన్ని అందుకొని జీవిస్తూ వస్తున్నాం కాబట్టి, వాటన్నిటి నుంచి మేము బయటపడగలిగాం. అంటే పూర్తిగా మనము అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. ఇయన్నీ ఫస్ట్ నుంచి ఉన్నాయి గదా! ఈ 10 సూత్రాలు. ఈ సూత్రాలని మనము ఆకలింపు చేసుకొని, మన జీవితంలో వాటిల్ని అప్లై చేసుకుంటూ ఇది అప్లైడ్ సైన్స్ అన్నమాట. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అనేది అప్లై ఎలా చేయాలో నేర్పిస్తుంది మీకు. ఓకే. అట్లా అప్లై చేయిస్తూ, ఆ మైండ్‌ని ప్రిపేర్ చేస్తూ, మనం ఆచరణలో పెట్టవలసొస్తుంది. మన మైండ్‌ని మనమే ప్రిపేర్ చేసుకోవాలి. మనల్ని మనమే షేప్ చేసుకోవాలి. వాళ్ళు తెలియజేస్తారు. తెలియజేసి నువ్వు ఎలా అడుగు వెయ్యాలి, ఎలా నువ్వు ఎక్కడ ఏ లోపంలో నువ్వు అజ్ఞానంలో ఉన్నావో నీకు తెలుపుతారు. తెలిపినప్పుడు దాన్ని నువ్వు సరిచేసుకోవాల్సింది మనమే. మనల్ని మనమే షేప్ చేసుకోవాలి. వాళ్ళు జస్ట్ మనకి తెలియజేసేవాళ్ళు మాత్రమే. ఓకే. అంటే నువ్వు ఎక్కడ కాలు మోపాలో అక్కడ కాళ్ళు మోపకపోవటం. అప్పుడు పాదాల ప్రాబ్లమ్స్ ఒస్తాయి. దాన్ని సమస్యగా పొందుతాం మనం. అట్లా గుర్తించుకోవాల్సిన విషయాలుంటాయి కొన్ని. మనం అడుగుపెట్టిన ఆ సంఘటన గాని, ఆ విషయం గాని కేవలం మనం నేర్చుకుంటూ, మన స్థాయిని పెంపొందించుకోవడానికే తప్ప ఇతరులకి ఇవ్వడానికో, లేదా ఇతరుల నుంచి మనం తీసుకోవడానికో కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఒకసారి సంఘటనలో మనం పాదం మోపిన తర్వాత, మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయాలు మనం తీసుకుంటూ ఆ వ్యక్తి తనకు తానుగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, మన గమ్యం అనేది, దిశానిర్దేశం అనేది, ఆ గమనం యొక్క హెచ్చుతగ్గులు నిర్ణయించటంలో కలిగే లోపాల వల్ల నిరోధాలనేవి కాలి వేళ్ళ పైనొచ్చే సమస్యల మీద ఆధారపడి ఉన్నాయి మాస్టర్స్. ఓకే. అట్లా కాలి వేళ్ళ సమస్యలొస్తాయి. ఇట్లా చిన్న
చిన్న చర్మ వ్యాధి నుంచి అతి పెద్ద ఇబ్బంది పెట్టే పెద్ద పెద్ద వ్యాధుల దాకా గూడా మన యొక్క ఈ ఆత్మ జ్ఞానంలో ఏది మనకి ఎక్కడ ఏ గుణం లోపిస్తే, ఏది మనం సమస్యను ఎదుర్కొంటున్నాము అని మనకి తెలియజేస్తుంది ఈ యొక్క ఆత్మ జ్ఞానం. అంటే ధ్యాన అనుభవాలు గాని, మరి కలల్లో గాని మనకి భగవంతులు అలా కనిపించినప్పుడు వాళ్ళ పాదాలు కనిపించాయనుకోండి, ఆ సగభాగం నుండి ఆ పాదాల వరకు మాత్రం కనిపిస్తే అలాంటి అంటే ఇట్లా అనుభవాలను గూడా వాళ్ళు విశదంగా మీకు డీటెయిల్డ్‌గా చెప్పగలుగుతారు మాస్టర్స్. అది మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాల యొక్క ఆచరణ యొక్క స్థాయిని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది అందరికీ అర్థం కాదు. ఎవరైతే ఆ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఆత్మ జ్ఞానంతో కూడి ఉంటారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. సో, అట్లా పాదాలు సమస్యలు నడుము నుంచి పాదాలు, ఏళ్ళ దాకా ఏ సమస్యలున్నా గూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది ఎలా అప్లై చేయాలో మనము నేర్చుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా అక్కడ మనకి మన సమస్యల నుంచి మనం బయటపడిపోతాం మాస్టర్స్. ఈ ఆత్మ జ్ఞానం అనేది మనకి ఎంత అద్భుతమైంది మాస్టర్స్. అంటే ఈ భూమి మీదకి మనము ఆహ్, ఎంత ఊరికే రాలేదు మాస్టర్స్ మనం. అది మనకి తెలియజేస్తుంది. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో మనము ఈ జ్ఞానాన్ని అందుకుంటూ, అందుకుంటూ వెళ్ళినప్పుడు అప్పుడు మనకర్థమవుతుంది. నేను ఈ భూమి మీదకి ఊరికే రాలేదు. నేను కారణం లేకుండా నేను ఈ భూమి మీదకి రాలేదు అని అప్పుడు అర్థమవుతుంది మనకి. అంతే కదా! ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌గా ఒక మనం ఎప్పుడో ఎక్కడో చదివాను మాస్టర్స్ అది గుర్తొస్తుంది. ఒక మీటింగ్‌లో ఒక అధికారి ఈ భూమండలం మీద అత్యంత ఖరీదైన స్థలం ఏది అన్నాడంట. మీకందరికి గూడా తెలిసుండొచ్చేమో. ఒకసారి గుర్తు చేసుకుందాం మనము. ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం ఏంటి అనని అక్కడ ఆ మీటింగ్‌లో అందరిని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారట. ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు ఆ అధికారి చెప్పాడు. ఆ మేనేజింగ్ డైరెక్టరు ఆ మీటింగ్‌లో వాళ్ళందరూ రకరకాలు చెప్పినా గూడా అవేవి కాదు అని అతను ఆన్సర్ చెప్పాడు. ఏమని చెప్పాడతను? అతి ఖరీదైన స్థలం ఏంటి ఈ లోకంలో, ఈ భూమి మీద అంటే, శ్మశాన వాటిక అని జెప్పాడు. ఎందుకంటే మాస్టర్స్, ఈ ప్రపంచంలో అనాదిగా కోటాను కోట్ల మంది పుడుతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. వారిలో చాలా కొద్ది మందే గదా! తమ తెలివితేటల్ని ప్రపంచానికి పంచారు. ఓకే. మిగతా వాళ్ళంతా గూడా వాళ్ళ మేధస్సుని, ఆ ఆలోచనలని, ఆ అద్భుతమైన తెలివితేటల్ని తమలోనే దాచుకొని వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఆ వెలుగుని వాళ్ళు చూడలేదు. వాటి వల్ల ఏమైంది? ఈ ప్రపంచానికి ప్రయోజనం ఏమన్నా చేకూరిందా? ఏమి చేకూరలేదు. ప్రయోజనమే లేకుండా పోయింది వాళ్ళ వల్ల. అవన్నీ కూడా వారితో పాటు ఎక్కడికెళ్ళిపోయాయి? ఆ మేధస్సంతా గూడా సమాధయిపోయాయి. శ్మశానంలో సమాధిగా అయిపోయాయి గదా! అంతటి విలువైన ఆ సంపదని దాచుకున్న ఆ శ్మశానము కంటే విలువైన భూమి ఇంకెక్కడుంటుంది అని జెప్పాడాయన. ఎవరు? ఆ యొక్క మేనేజింగ్ డైరెక్టర్. అది వింటానే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారట. ఈ విషయాన్ని మిగతా వాళ్ళందరూ మర్చిపోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రము బాగా గుర్తుపెట్టుకున్నాడంట మాస్టర్స్. వాళ్ళందరిలో ఒక వ్యక్తి మాత్రం. ఆయన పేరేంటి అంటే టాడ్ హెన్రీ. ఆయన ఒక రచయిత. దీన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆయన ఒక పుస్తకం రాసారట. ఆ పుస్తకం పేరేంటి అంటే 'డై ఎంప్టీ' అంట. అంటే ఇంతకీ ఆ పుస్తకంలో ఏం రాసారాయన? ఏం రాసారంటే ఆయన, మీలోని సృజనాత్మకతని మీలోనే దాచుకొని సమాధుల్లో శాశ్వత నిద్రకు వెళ్ళకండి. వాటన్నిటిని ఈ ప్రపంచానికి పంచి వెళ్ళండి. చూడండి ఎంత అద్భుతమైన ఇది కదా అది. ఆ వాక్యం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మీలోని సృజనాత్మకతని మీలోనే దాచుకొని సమాధుల్లోకి శాశ్వత నిద్రకు వెళ్ళకండి. వాటన్నిటిని ఈ ప్రపంచానికి పంచి వెళ్ళండి. అంటే ఈ లోకాన్ని వీడేలోగా మనలో ఉండే ఆ మంచిని
ప్రపంచానికి అందజేసి వెళ్ళండి అంటున్నాడాయన. అంటే ఇప్పుడు మనమందరం ఉన్నాము. మన మంచి ఆలోచనలని ఆచరణలో పెట్టాలి మనం. మీ మంచి ఆలోచనలన్నిటిని కూడా ఆచరణలో పెట్టి వెళ్ళండి. మీలోని జ్ఞానాన్ని నలుగురికి అందించి వెళ్ళండి. ప్రేమని పంచి వెళ్ళండి. ఏది దాచుకొని వెళ్ళకండి. అంతా ఖాళీ చేసి వెళ్ళండి అనేది ఆ పుస్తకం యొక్క సారాంశం మాస్టర్స్. అంటే డై ఎంప్టీ. ఖాళీ, ఖాళీగా చనిపో. డై ఎంప్టీ. నువ్వు చనిపోయే లోపల ఖాళీగా ఉండాలి. ఏంటి? నీ మేధస్సునంతా పంచాలి. నీ ప్రేమనంతా పంచాలి. ప్రపంచం నాకేమిచ్చింది అని కాదు మనం ఆలోచించాల్సింది మాస్టర్స్. దాంట్లో ఆయన అంత అద్భుతంగా చెప్పాడు. ఈ ప్రపంచానికి నేనేమిచ్చాను అని మనము ప్రతి ఒక్కరం గూడా ప్రశ్నించుకోవాలి మాస్టర్స్. ఆ డై ఎంప్టీ అనే పుస్తకం అందుకే మనకి స్వాధ్యాయం అనేది అంత అద్భుతమైనది. ఆ డై ఎంప్టీ అనే పుస్తకంలో అంత అద్భుతమైన వాక్యాలు చూడండి. ఒక్కొక్క వాక్యం ఎంత సూటిగా మనకి గుండెల్లో గుచ్చుకునే విధంగా ఉందో. ఏం చేస్తున్నాం మనం ఈ ప్రపంచానికి? ఏదో వచ్చామా, వెళ్ళామా ఇదేనా? కాదు మాస్టర్స్. మన ఈ యొక్క మన మేధస్సుని, మన యొక్క ప్రేమని పంచి వెళ్దాం మాస్టర్స్. అందరికీ పంచుదాం. వీలైనంత మందికి పంచుదాం. ప్రతి ఒక్కరము పంచుదాం. మన దగ్గర ఏది ఉందో అది పంచుదాం. మనకు అసాధ్యమైనది ఏదీ లేదు మాస్టర్స్. తప్పనిసరిగా మనము అన్నీ సాధించుకోగలం. మనం దైవ స్వరూపాలం కదా! మనం ఆత్మ స్వరూపులం కదా! మనకేమి అసాధ్యం ఏముంది ఇంకా? సో, ఇది మాస్టర్స్ అసాధ్యమైనది ఏదీ లేదు మనకి. మనం ఈ శరీరం కాదు, ఆత్మస్వరూపులమనేది మనం ఆకళింపు చేసుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదు. దైవానికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు కాబట్టి అసాధ్యమైనది ఏదీ లేదు మాస్టర్స్. థాంక్ యూ. ధన్యవాదాలు. ఇంతవరకు ఈ 10 ఎపిసోడ్స్‌గా అద్భుతంగా ఈ యొక్క అవకాశాన్ని నాకు అందజేసినందుకు ప్రధానంగా సుధాకర్ మాస్టర్ గారికి, ఈ యొక్క స్లైడ్స్‌ని ప్రసరిస్తూ ఉన్న మేడం గారికి, సార్‌కి అందరూ ఎంతో అద్భుతంగా విచ్చేసి, ఈ యొక్క అవకాశాన్ని మీరనేవాళ్ళు లేకపోతే మేమెవరికి చెప్తాం? సో, మీరందరికీ కూడా అందరికీ శతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ అనే జ్ఞానాన్ని ఇంతటితో మనం ముగించుకుంటున్నాం. ఇది లాస్ట్ ఎపిసోడ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.